ఏంటి గొడవ? మీ ఫాదర్ ఏం చేస్తుంటారని అడిగారు సార్. లారీ డ్రైవర్ అని చెప్తే నవ్వాడు సార్. కోపంలో కాలర్ పట్టుకున్నా అంతే సార్. అది సార్ మ్యాటర్. లారీ డ్రైవర్ కొడుకు అన్నందుకు మీ వాడు హట్ అయ్యాడు. బాధేస్తుంది సార్ ఇలాంటివి చూస్తున్నప్పుడే. అసలు ఈ జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే మా నాన్న ఇది అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు. ఎంత వస్తుంది సార్? ఒక 15,000 దాకా వస్తుందా సార్? 10,000 దాకా వస్తుంది. కానీ సార్ ఇదిగోండి, ఈ మార్కులు చూస్తుంటే వీడికి ఐఐటి కాదు కదా, ఎంసెట్ కూడా రాదు సార్. ఇలా అయితే నువ్వు కూడా ఇంకా లారీ అని నడుపుకోవాలి. అప్పుడు 2030లో మీ నాన్న లారీ డ్రైవర్ అని అన్నందుకు నీ కొడుకు ఎవరినో కొట్టి ఇలాగే వచ్చి నుంచుంటాడు. అప్పుడు నువ్వు చేతకొన్న నా కొడుకులాగా ఇలా చేతులు కట్టుకొని కూర్చోాల్సి వస్తుంది. ఏంటి 1,00,000 బ్యాలెన్స్ ఉందా? నేనేదో మీరు కరెక్ట్గా ఉన్నారనుకొని కూర్చోమన్నా కదా సార్. కట్టేస్తాను సార్. ఎలా? మా పాప గోల్డ్ తాకట్టు పెట్టి కట్టేస్తాను సార్. మీరైతే ఒకేసారి 1,00,000 కట్టేస్తారేమో. ఏం కట్టకండి. ప్రస్తుతానికి ఒక సగం 57,000 కట్టండి చాలు. సార్ 50,000 కదా సార్? ఏమండి, ఇప్పుడు మనోడు జైలుని కొట్టేందుకు 10,000 ఫైన్ కదండి. చూడయ్యప్ప, నీ వల్ల డాడీ అంత ఇబ్బంది పడుతున్నారు. నువ్వు బయటికి వెళ్ళాక చెప్పు, నాన్నా మనం ఫీజు కట్టాలి నాన్నా, 2 రోజుల్లో ఎలా అయినా కట్టేసేయ్, లేకపోతే ఈ కాలేజ్ వాళ్ళు బయటికి పంపించేసేస్తారు. సార్, మీ కొడుకుని మీకన్నా గొప్పవాడిని చేసే పూచి నాది సార్. ఓకేనా? ఓకే సార్. బయలుదేరండి.